దేవుని సన్నిధిలో ఆయన మహిమకు తెచ్చుకోవడానికి ఎలాంటి పరిస్థితులను వాడుకోగలడు. ఆయన మహిమ తెచ్చుకోవడానికి ఎలాంటి కార్యమనే చేస్తాడు. ఆయన మహిమ తెచ్చుకోవడానికి ప్రతికూలతలను కూడా తనకు అనుకూలంగా మార్చుకోగలిగిన వాడు. మనకి ప్రతికూలతే, కానీ ఆయన మహిమ తెచ్చుకోవాలి అంటే వాటిని అనుకూలతగా మార్చుకుంటాడు. ఏదైతే ముగింపు అనుకుంటామో ఆయన మహిమ తెచ్చుకోవడానికి వాటిని కూడా దేవుడు మార్చుకోగలడు. ఆ మాటలు అర్థమవుతున్నాయా? ఇవి ముగింపు అని అనుకుంటాం. ఈ జీవితం ముగింపు, ఈ అప్పులతో ఈ పరిస్థితి ముగింపు, ఇంకా ఈ లాస్ట్ అటెంప్ట్ ఇది ముగింపు నా జీవితం. లేకపోతే ఈ ఉద్యోగం రాలేదు, ఇది ముగింపు. లేకపోతే ఈ వివాహం అవ్వలేదు, ఇది ముగింపు. లేకపోతే ఇంకా పిల్లలు కనడం ఇంకా అవ్వదు, ఇది ముగింపు. లేకపోతే సమాధానం రాదు, ఇక ముగింపు. ఇంక ఇల్లు కట్టుకోలేమంత, ఇది ముగింపు అని చాలాసార్లు ముగింపు, ఇది ముగిసిపోయినట్టే, ఇది ముగింపే, ఇది ముగింపే, ఇది ముగింపే అని అనుకుంటూ ఉంటాం చాలాసార్లు. ఇది ముగింపే, నిజమే నీ దృష్టికి అది ముగింపే, నిజమే నీ దృష్టికి అది కన్క్లూజనే, నీ దృష్టికి అది నిజముగానే ఇంకేమీ లేదు, ఏమీ లేదు నీ దృష్టికో. కానీ నీవు నమ్మితే ఆయన మహిమను చూస్తావు, నీవు నమ్మితే ఆయన మహిమను చూస్తావు అని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రియ బిడ్డలారా, నమ్మితే మహిమను చూస్తావు అని అన్నప్పుడు అక్కడికి వెళ్ళారు సమాధి దగ్గరికి. నా వైపు అందరూ చూడండి. సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏవిని మాట్లాడుతున్నారో తెలుసా? అంతటా వారు ఆ రాయిని తీయమన్నాడు. మొదట ఆ రాయిని తీయమంటే, అయ్యా 4 రోజులు అయిపోయింది, కంపు కొడుతుంది అంటూ ఉన్నారు. అయితే ఒకటే మాట, నమ్మితే మహిమను. అంటే విశ్వాసపు కార్యానికి విశ్వాసపు క్రియ కూడా తోడవ్వాలి. నా మాట అర్థమవుతుందా? విశ్వాసపు కార్యానికి విశ్వాసపు క్రియ ఎప్పుడూ తోడవ్వాలి. ఇక్కడ ఉన్నారు అందరూ. విశ్వాసపు క్రియను బట్టి విశ్వాసపు కార్యం ఉంటుంది. విశ్వాసపు క్రియను బట్టి విశ్వాసపు కార్యం ఉంటుంది. అంటే ప్రతి విశ్వాసానికి క్రియ ఉండాలి. ప్రతి విశ్వాసానికి ఏ ఉండాలి? క్రియ. క్రియ అంటే నువ్వు చేసే పని, నువ్వు నిలబడే విధానం, నువ్వు నమ్మే విధానం. నేను అంటాను, కార్యం గొప్పదే, క్రియ కూడా అంతే కష్టంగా ఉంటుంది కొన్నిసార్లు. క్రియ ఏమి సింపుల్గా ఉండదు. ఆ మాట అర్థమవుతుందా? క్రియ ఏమి అంత ఈజీ కాదు. ఎవరన్నా రాయి తీయమంటే తీస్తారా ఇప్పుడు? చెప్పండి. ఆ రాయి ఎవరైనా బొల్లించారు అనుకో, ఎవరన్నా, అది ఎలాగ ఉంటుంది? మామూలు జనాలు పాపం పోయాడని మెంటలెక్కిపోయింది, లేకపోతే పోయిందని మెంటలెక్కిపోయాడు అని అంటారు తప్ప రాయి ఎవరైనా తీస్తారండి అసలు? అంటే క్రియ అంటే, జాగ్రత్తగా వినండి, క్రియ అంటే మనుషులందరూ ఒకవైపు నిలబడితే నువ్వు ఒక్కదానివి విశ్వాసంతో ఒకవైపు నిలబడ్డావు. క్రియ చేయాలి అంటే కొన్నిసార్లు నీతో నిలబడేవారు ఎవరు ఉండరు. నా మాట అర్థమవుతుందా? నీతో ఏకీభవించేవారు ఉండరు, నిన్ను అంగీకరించేవారు ఉండరు. వినబడుతుందన్నమాట? నీతో ఏకీభవించేవారు ఉండరు, నిన్ను అంగీకరించేవారు ఉండరు, నీ మాటలకు నీ విశ్వాసానికి విలువనిచ్చేవారు ఉండరు. కార్యము గొప్పదే, కానీ ఆ కార్యానికి తాళపొచ్చేవి విశ్వాసము క్రియ, విశ్వాసపు క్రియ. నిజంగా ప్రతికూల పరిస్థితులు అయిపోయినప్పుడు క్రియ చేయడం అనేది, క్రియ కలిగి ముందుకు వెళ్ళడం అనేది చాలా కష్టము, చాలా చాలా కష్టము, చాలా చాలా కష్టం. ఎందుకంటే మన చేతుల్లో ఏవి లేనప్పుడు కూడా ఇంకా ఏదో క్రియ చేయాలి అంటే కూడా చాలా కష్టం. మన చేతుల్లో ఇంకేమీ లేదు, మన చెయ్యి దాటిపోయింది అనుకున్నప్పుడు కూడా క్రియ చేయాలి అంటే చెప్పండి చాలా కష్టం. ఏదో కాస్తో కోస్తో అవకాశం ఉంది అంటే అప్పులు తీరతాయని ఆశ ఉంటుంది. ఏమీ లేదు మన చేతుల్లో అన్నప్పుడు ఆశ ఏమైనా ఉంటుంది అసలు? ఏమైనా పర్లే తీరతాయనే ఆలోచన ఏమైనా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఇంక మన చేతుల్లో ఏమీ లేదు కాబట్టి, అంతా మన చెయ్యి దాటిపోయిన పరిస్థితి కాబట్టి. చెయ్యి దాటిపోయిన పరిస్థితుల్లో ఇంకేముంది?
కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు నమ్మితే మహిమను చూస్తావు అని మాట్లాడుతున్నప్పుడు ఆ రాయిని వారు ఏం చేశారంట? తీసివేశారు. అంతట వారు ఆ రాయి తీసివేశారు. నా వైపు జాగ్రత్తగా పురుషులేమిటి అందరూ దృష్టి నా వైపుకు పెట్టాలని, నా మీద కనుచూపు పెట్టాలని మీకు మనవి చేస్తూ ఉన్నారు. ఆ రాయిని అంతటా వారు ఆ రాయిని తీసివేశారు. బిఫోర్ ద మిరాకల్ హ్యాపెన్, అద్భుతం జరిగే ముందు ఒక క్రియను దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆ రాయిని తీసివేయండి. రాయిని తీయడం అంత సులభమేమీ కాదు. నేను అంటాను, రాయిని దొల్లించడం సులభమే, కానీ ఆ రాయిని దొల్లించడానికి నీకున్న ఆటంకాలను అధిగమించి రాయి తీయడం అనేది చాలా కష్టం. రాయి దొర్లించడం సులభమే, కానీ ఆ రాయి దొర్లించాలి అంటే లోపల ఏముండాలి తెలుసా? విశ్వాసం ఉండాలి. లోపల ఏముండాలి? విశ్వాసం ఉండాలి. భౌతికంగా రాయిని నలుగురు పట్టుకుంటే దొల్లించేయచ్చు, అది కాదు అక్కడ మాట్లాడుతుంది. భౌతికంగా రాయిని దొల్లించమంటే నలుగురు దొల్లించేయచ్చు, కానీ నేనంటాను విశ్వాసముతో రాయిని దొల్లించడం అనేది చాలా కష్టముతో కూడిన పని. కానీ నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, రాయికి అద్భుతానికి సంబంధం ఉందా? రాయి దొర్లించకపోతే అద్భుతం జరగదా? రాయి ఉంటే కార్యము జరగదా? రాయి ఉంటే లాజరు బ్రతకడా అన్న ప్రశ్న మనం వేసుకున్నట్లయితే దేవుడు ఎలాగైనా చేయగలడు. యేసు ప్రభు సమాధికి లాజరు సమాధికి కొన్ని పోలికలు కనబడుతూ ఉన్నాయి. యేసు ప్రభు బ్రతకడానికి, ఆయన మరలా తిరిగి లేవడానికి రాయి అడ్డుగా లేదు. ఎవరు మనుషుల చేత దొర్లించబడలేదు. అది నా మాట అర్థమవుతుందా? కారణం ఏంటంటే పునరుత్థానుడై లేచాడు. కాబట్టి పునరుత్థానపు శక్తి దేనినైనా అధిగమిస్తుంది. కానీ ఇక్కడ అది కాదు. ఇది పునరుత్థానం కాదు. లాజర్ది పునరుత్థానం అనరు. లాజర్ని మామూలుగా తిరిగి బ్రతికించాడు అంటారు. పునరుత్థానం అని దేని అంటారంటే ఇంకన్నిటికీ చావని దాన్ని పునరుత్థానం అంటారు. ఆ మాట అవుతుందా? పునరుత్థానానికి మరణానికి చాలా తేడా ఉంది. అర్థమైందా? మన పునరుత్థానం అంటే ఇంకెప్పటికీ చనిపోడు ఇంకా. కానీ లాజరు అలా కాదు, బ్రతికాడు, మళ్ళా చనిపోయాడు తర్వాత. సో పునరుత్థానము ఏ అడ్డు కానీ ఏ రాయి కానీ అది జరుగుతుంది. తలుపులేసి కూర్చుంటే శిష్యులు ఆ లోపలికి ఆయన వచ్చాడు. కానీ ఇక్కడ అలా కాదు. ఇది పునరుత్థానం కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇది పునరుత్థానం కాదు. కాబట్టి తిరిగి బ్రతికించడం, చనిపోయిన వ్యక్తిని బ్రతికించడం. సో దేవుడి సన్నిధిలో బయటకు రావాలి, లాజరు బయటకు రావాలి. ఒక మాట చెప్తాను, లాజరు ఒకవేళ బ్రతికితే బయటకు రావడానికి ఈ రాయట్టు. కాబట్టి బ్రతికినవాడు బయటికి రావాలంటే రాయి దొర్లించబడాలి. బ్రతికినవాడి యొక్క ప్రత్యక్షత ప్రజలకి కనబడాలి అంటే ఈ రాయ తీసివేయబడాలి. జీవము, మరణపు సమాధిలో నుండి జీవము కలిగిన వ్యక్తి బయటికి రావాలి అంటే చెప్పండి, ఈ రాయిను తీసివేయాలి. నా మాట అర్థమవుతుందా? కాబట్టి దేవుని సన్నిధిలో ఈ రాయిని తీసివేయమన్నాడు. మనుషుల చేత మూయబడిన రాయి దేవుని కార్యముల చేత చెప్పండి మళ్ళా అదే మనుషుల చేత దొర్లించబడింది. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా వందనాలు. అల్పుడును అయోగ్యుడును నోటి మాంద్యం కలిగిన వాడిని ప్రభువా, అయినప్పటికీ నాయన మీరు నిలబెట్టుకున్నారు. ఈ స్థలంలో కొద్ది నిమిషాలు మీరిచ్చారు శక్తి, మీరిచ్చారు బలము, మాట్లాడినందుకు స్తోత్రాలు అయ్యా. ఇంకా
ఏ రాయిలు అడ్డుగా ఉన్నాయో విశ్వాసంతో తీయలేకపోతున్నామేమో, మనుషులు భయం చేత తీయలేకపోతున్నామేమో, బంధువులు భయం చేత దొర్లించలేకపోతున్నామేమో, అందుకే విశ్వాసములో మహిమను చూడలేకపోతున్నాం, క్రియలలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం, కాబట్టి కార్యాలు చూడలేకపోతూ ఉన్నాం. క్రియ గొప్పదే అయితే కార్యం కూడా గొప్పదే అని మీరు మాట్లాడారు. బ్రతికున్న లాజర్లు బయటికి రావాలయ్యా. బ్రతికాడు కానీ లాజర్ లోపల ఉంటే ప్రయోజనం ఏంటి నాయన? బయటికి రావాలి. అదే కదా నిజమైన ప్రత్యక్షత. కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా ప్రజల ముందు బ్రతికున్న లాజర్లాగా ప్రత్యక్షత కలిగి మేము బ్రతకడానికి సాయం చేయండి. అడ్డుగా ఉన్నవన్నింటినీ తీసివేసుకోవడానికి నిలబెట్టండి, బలపరచండి, కృప చూపించండి. వచ్చిన వారందరినీ దీవించండి. యేసు నామమున కూర్చున్నాం తండ్రి, ఆమేన్.